హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నెల్లూరు స్పెషల్ అయిన గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నానండి. ఈ గోంగూర పచ్చడి అయితే మనకి 1 to 2 months స్టోర్ అయితే ఉంటుంది. ముందుగా దీనికి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకొని, అలాగే ఎండుమిర్చి మరియు మెంతులు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను వేసుకుంటామండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం దీంట్లో ఇంగు కూడా యాడ్ చేస్తున్నాము. ఇంగు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక కొద్దిగా చల్లారాక మనం మిక్సీ జార్లో అయితే వేస్తాము. సో వేసి అలాగే ఒక స్పూను కల్లుప్పు అయితే యాడ్ చేస్తాము. వేసి మిక్సీ పట్టుకుంటాము. సో ఇది ఇలా అయితే వస్తుందండి. దాని తర్వాత అది మనం పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం ఇలా గోంగూరని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తడి అనేది లేకుండా మనం సపరేట్గా తీసుకొని ఆరబెట్టుకోవాలండి. సో కొద్దిగా ఆరాక మనం ఆ గోంగూరని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాము. మేమైతే ఇలా కట్ చేసుకున్నాము. సో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, సో కొద్దిగా ఎక్కువనే ఆయిల్ వేసుకోండి, సరిపోతే మధ్యలో అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఆయిల్ అయితే మనం కట్ చేసుకున్న గోంగూరని వేసేసాము. వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో బాగా కలుపుకున్నాక మనకి షేడ్ అయితే మారుతుందండి గోంగూరది. చూసారు కదా, ఆయిల్ అంతా పీల్చేసుకుంది. సో మధ్యలో యాడ్ చేసుకోవచ్చండి ఆయిల్ అనేది. సో మనకైతే కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. సో ఇలా వచ్చాక కొద్దిగా కలుపుకొని ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి ఎండుమిర్చి, అదైతే దీంట్లో యాడ్ చేసుకుంటాము. సో కొద్దిగా తీసి యాడ్ చేసుకొని మళ్ళీ దాన్ని బాగా మిక్స్ చేసుకుంటాము. గోంగూర వల్ల అయితే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. దీనివల్ల మనకి బ్లడ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, మరియు ఐరన్ కూడా వస్తుంది. ప్లస్ హెయిర్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో ఏదో ఒక రూపంలో గోంగూరని అప్పుడప్పుడైనా మనం తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ అయితే మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చెనగపప్పు మరియు ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటాము. అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసి కాస్త ఫ్రై చేసుకుంటాము. సో కాస్త ఫ్రై చేసుకున్నాక తీసి పెట్టుకున్న గోంగూరలు అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుంది, మరియు ఎక్కువ రోజులు నిలువ కూడా ఉంటుంది. సో తప్పకుండా ఇది ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. సో చూసారు కదండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుందండి. సో బ్యాచిలర్స్ కానీ అందరికీ ఇదైతే చాలా ఉపయోగపడుతుంది ఈ హడావిడి బిజీ లైఫ్లో. సో మీరందరూ కూడా ఈ గోంగూర పచ్చడిని తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.